డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ద పీపుల్ హు ఆర్ బ్లెస్డ్ బై గాడ్ ఫర్ హ్యావింగ్ క్లోజ్ రిలేషన్షిప్స్ విత్ హిమ్. ఒంటరిగా దేవునితో సహవాసం కలిగి ఉండి ఆయనచే ఆశీర్వదించబడిన కొందరు వ్యక్తులను గురించి ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో మన పాస్టరేట్ కమిటీ ట్రెజరర్ శ్రీమతి కె చంద్రలీలా డానియల్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. క్రీస్తు ప్రభునితో ఏకాంతముగా మనము అన్యోన్య సహవాసం కలిగి ఉంటే ఆయన మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో ఈ పాట ద్వారా విని దైవ సందేశానికి సిద్ధపడదాం. సహవాసం ఎంతో మధురమైనది, ప్రియ యేసు సహవాసం ఎంతో మధురమైనది. ఆత్మనే పులకరింపజేసి మనసునే పరవశింపజేయునది. ఆత్మనే పులకరింపజేసి మనసునే పరవశింపజేయునది. యేసు సహవాసం ఎంతో మధురమైనది. ఏకాంతమున యేసుని సన్నిధి రూపాంతరపు అనుభవమిచ్చును. ఏకాంతమున యేసుని సన్నిధి రూపాంతరపు అనుభవమిచ్చును. ఏ క్షణమైనా ఆ ప్రభు సదనము ప్రేమతో ఆహ్వానించును. ఏ క్షణమైనా ఆ ప్రభు సదనము ప్రేమతో ఆహ్వానించును. యేసు సహవాసం ఎంతో మధురమైనది. యేసుని స్నేహము జీవనధామము, తోడును కోరిన నీడగా నిలుచును. యేసుని స్నేహము జీవనధామము, తోడును కోరిన నీడగా నిలుచును. ద్రాక్షావల్లిగా తనలోని తీగగా ఆత్మఫలములనందించును. ద్రాక్షావల్లిగా తనలోని తీగగా ఆత్మఫలములనందించును. యేసు సహవాసం ఎంతో మధురమైనది.
ఈ దినము ధ్యానాంశము ఒంటరిగా దేవునితో సమ్మతం కలిగి ఉండుట. దీని మీద కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ దేవ, ఆకాశ మహాకాశాల్లో సింహాసనాసనుడా, పరిశుద్ధుడా, గొప్పవాడా, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నవాడా, 24 పెద్దలతోనూ 4 జీవుల చేతను కోటాను కోట దూతలతోనూ దినమెల్లా పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్న తండ్రి, మీ మహాపరిశుద్ధ పాదముకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. కొద్దిసేపు మా ధ్యానంలో మీరు ఉండండి నాయన. ఏ మాత్రము మీకు అవమానం కలగకుండా మీ నామమును ఘనపరిచే స్థితిలో మేము ఉండినట్టుగా సహాయం చేసి, మా నోటి మాటలు మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా ఉండినట్టుగా సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నానయ్యా, ఆమేన్. ఈ ధ్యానాంశం నిమిత్తము ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుండి మాట్లాడుతున్నాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగిందంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. యాకోబుని గురించి మనకు తెలుసు. యాకోబు మోసం చేసి వాళ్ళ మేనమామ దగ్గర పోయాడు. నిజానికి యాకోబు మోసం చేయలేదండి, వాళ్ళ అమ్మ మోసం చేయించింది. ఆ అబ్బాయి నా ఒంటి మీద రోమాలు లేవు కదా, నేను నాన్నకు దొరికిపోతానేమో అని అనుమానం వ్యక్తపరిచినప్పటికీ తన తల్లి మెయింటైన్ చేసి అబద్ధం ఆడించి ఆయన్ని మేనమామ దగ్గరికి పద్దనరాం పంపించింది. అక్కడికి వెళ్ళిపోయాడు. 2 భార్యలను చూసుకున్నాడు. 2 భార్యలకు 2 దాసులు, మొత్తం 4 అయ్యారు. 12 మందిని కన్నాడు. 12 మందిలో ఒకడు యోసేపు. యోసేపుని ఏ విధంగా అన్నదమ్ములు దూరపరిచారో మనకు తెలుసు. సో 11 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకున్నారు. మేనమామ దగ్గర బోల్డ్ అంత ఆస్తి సంపాదించాడు. గొర్రెల్ని, మేకల్ని, గాడిదల్ని, ఎడ్లని బోల్డ్ అంత ఆస్తి సంపాదించాడు. ఇవన్నీ తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు. ఎన్నో సంవత్సరాలకి అన్న దగ్గరికి పోతున్నాడు. మళ్ళీ కనాన్ దేశానికి పోతున్నాడు. అక్కడ పోయేటప్పుడు ఏం చేశాడు? భయపడ్డాడు, భయంతో పోతున్నాడు. అన్నని మోసం చేసి వచ్చాడు కదా, అందు గురించి ముందుగా భార్యలను, పిల్లల్ని, తనకుండే సమస్తపు ఆస్తుల్ని అన్నిటినీ దాటించాడు. ఆయన ఒక్కడు మిగిలిపోయాడు. ఆ రాత్రి ఆ ఒక్కడే ఉన్న సమయంలో దేవుడు ఆయన కనపడ్డాడు. చూడండి, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడింది. నరుడు అంట పెనుగులాడింది. ఎవరైనా మన మహాదేవుడు తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. దేవునితో కూడా పెనుగులాడాడు, కొట్లాడాడు. యాకోబే గెలుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తొడగూటి మీద ఆయనని కొట్టాడు. సో అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసలేను. ఆయన తెల్లవారుసున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనీయను అన్నాడు. దేవుడు అంటున్నాడు, తెల్లవారుతా ఉంది, ఇంకా నువ్వు కొట్లాడుతూనే ఉన్నావు, నీ తొడగూడు మీద కొట్టాను, అయినప్పటికీ నువ్వు కొట్లాడుతూనే ఉన్నావు, నేను నీకు వెళ్ళిపోతాను, నన్ను పోనీ అన్నాడు. యాకోబు ఉన్నాడు, గట్టిగా పట్టుకున్నాడు కాళ్ళు. నేను పోనీయను నిన్ను, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనీయను అన్నాడు. మనం కూడా దేవుని దగ్గర అంత గట్టిగా కూర్చోవాలా. ఆశీర్వదించితేనే నేను పోనిస్తానయ్యా నిన్ను, లేకపోతే నిన్ను పోనీను. మనల్ని ఎవరు ఆశీర్వదిస్తారు? దేవుడు తప్ప ఇంకెవరు లేరు. మన కష్టాలు దుఃఖాలు అన్నీ మనం దేవునికి చెప్పుకోవచ్చు. ఆశీర్వచనాలన్నీ కూడా ఆయన దగ్గరనే మనం తీసుకోవాలా. ఎందుకంటే దేవుని ఆశీర్వాదము శాశ్వతమైనది. అది ఈ రోజు నుండి రేపు పోయేది కాదు. ఆయన ఒక్కసారి ఆశీర్వదించినట్టయితే అది ఎన్నటెన్నటికి మన జీవిత పర్యంతం మనతో కూడా ఉంటుంది. కాబట్టి చూడండి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను పోనిస్తాను అన్నాడు. ఈ సంగతి మనకు తెలుసు. కాబట్టి అప్పుడు ఏమన్నాడు? ఆయనకి యాకోబు అని పేరు పెట్టకుండా ఈ సందర్భంలో ఇశ్రాయేలు అని యాకోబుకు పేరు పెట్టాడు దేవుడు. 28వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు ఇది కూడా మనందరికీ తెలుసు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాన్ వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకున్నాను. ఒక్కడే పోతున్నాడు. పద్దనరాముకు ప్రయాణం అయిపోతున్నాడు. పోతా మధ్యలో హారాన్ వైపు వెళ్తా ఉన్నాడు. చీకటి అయిపోయింది, నిద్ర వచ్చేసింది. దానికి పండుకోవాలా. ఒక రాయి తీసుకున్నాడు. ఆ రాయిని తలగడిగా చేసుకొని పండుకున్నాడు. ఒక్కడే ఉన్న సమయంలో అప్పుడు అతడు ఒక కలగనను. ఇది మనందరూ తెలుసు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నుండి నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశం అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు కదా. ఇది మనకు బాగా తెలుసు.
అప్పుడు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకునే నీ భూమిని నీకును నీ సంతానమును ఇచ్చేదను. 15వ వచనం చివరిలో ఏమంటున్నాడంటే, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవను అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఆయన ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందంటే, ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేరే వరకు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనతోటే ఉండే దేవుడు. కాబట్టి అక్కడ ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు కనపడ్డాడు, ఇక్కడ ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఇంకొక వచనం చూసుకుందాము. 21వ అధ్యాయంలో ఇక్కడ ఇస్సాకు పుట్టేశాడు. ఇస్సాకు పుట్టినాక ఇస్సాకుని కనేటప్పటికి అబ్రహాం గారికి 100 ఏళ్ళు. ఇష్మాయేల్ ముందు పుట్టాడు, హాగర్కి ఇష్మాయేల్ పుట్టాడు. ఇష్మాయేల్ పుట్టినాక అప్పటికి ఆయనకి 86 ఏళ్ళు. 86 ఏళ్ళ వయసులో ఇస్సాకు పుట్టాడు. ఈ అబ్బాయి ఇస్సాకు 100 ఏళ్ళ వయసులో పుట్టాడు. ఇద్దరికి 13-14 ఏళ్ళ తేడా ఉంది. ఆ సమయంలో ఈ ఇస్సాకు పాలు విడిచేటప్పుడు 8వ అధ్యాయం, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడు. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూసింది. ఇష్మాయేలు పెద్దోడు కదా, 13-14 ఏళ్ల పిల్లోడు. ఈ పిల్లోడు అప్పుడే పాలు విడిచిన చిన్న పిల్లోడు. ఆ విందు చేస్తుంటే ఈ అబ్బాయిని ఎగతాళి చేశాడంట. ఎగతాళి చేయడం ఎవరు చూశారు? శారా చూసిందంట. ఆమెకి ఎంత కోపం వచ్చేసిందో. ఇది సాధారణంగా అనుకోండి, మన దగ్గర కూడా అట్లనే అవుతూ ఉంటుంది. వేరే పిల్లలు వచ్చి మన పిల్లల్ని ఇన్సల్ట్ చేస్తా అంటే మనకు బాధ వేస్తుంది, కాదని కాదు. కానీ ఇక్కడ ఒక తండ్రి పిల్లలు ఇద్దరు. శారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడు ఇస్సాకు వారసుడై ఉండడని అబ్రహాముతో చెప్పాను. వెళ్ళగొట్టమన్నాడమ్మా. వెళ్ళగొట్టేసేయాల్సిందే, ఉండడానికి వీల్లేదు. పట్టుబట్టింది శారా అసలు భార్య కదా. కాబట్టి ఆయనకి ఎంత దుఃఖం వేసిందో అబ్రహాం గారికి. తనకు పుట్టిన కొడుకే, ఈ ఇస్సాకు పుట్టక ముందంతా ఆ పిల్లవాడిని ఎత్తుకున్నాడు, ప్రేమ చేశాడు, ఒళ్ళో గుర్తుపెట్టుకున్నాడు, గుండెల మీద పండబెట్టుకున్నాడు, అంత పెద్దవాడిని చేశాడు కదా. ఆ పిల్లవాడిని ఇప్పుడు తరమేయమంటుంది, చేసేదేం లేదు. కాబట్టి ఏం చేశాడు ఆయన? తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా హాగర్కి అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. నిర్దాక్షిణ్యంగా పంపివేశాడు. సో అది తీసుకుంది, పిల్లోని తీసుకుంది. నిజంగా ఏడ్చుకుంటూనే పోయి ఉండొచ్చు, కాదని మనం అన్నాం. అయితే ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయినాక మనకు తెలుసు కదా, ఆ పిల్లవాడికి దాహం వేసింది. పెద్ద పిల్లడు, చిన్న పిల్లవాడు కాదు కదా, ఏడ్చి గమ్మున ఉండడానికి. కాబట్టి చాలా దాహం వేసింది. ఎంతో దూరం పోయి ఆ పిల్లవాడిని సాగు నేను చూడలేను అనుకుని వింటి వేత దూరం వెళ్ళి ఒక రాయి ఇసిరేసి ఎంత దూరం పోతుందో అంత దూరం పోయి ఆమె అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆమె ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చింది. ఆ దేవుడు ఆ చిన్నవాడి మొర విన్నాడు, హాగరు మొర వినలే. ఆ చిన్నవాడి మొర, ఎందుకంటే ఆ చిన్నవాడు ఎవరు? అబ్రహాం కుమారుడు. అబ్రహాంతో ఏమన్నాడు? 12వ అధ్యాయంలో ఒక మాట గుర్తుంది మనకి. 12వ అధ్యాయంలో ఏమంటాడంటే, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అందరూ నీ వలన ఆశీర్వదించబడతారు, భూమి మీద ఉండే అన్ని వంశాలు ఆశీర్వదించబడతాయి అని చెప్పినందుకు ఈ అబ్బాయి మొర విన్నాడు. ఆశీర్వదించబడిన పిల్లవాడు కదా, ఆ పిల్లవాడు కూడా మొర విని అప్పుడు దేవుని దూత ఆకాశం ఉండే హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఎవరి స్వరం విన్నాడు? నీ ఏడుపు కాదు వినింది, చిన్నవాని యొక్క స్వరం విన్నాడు. అతన్ని కూడా ఏం చేస్తానన్నాడు? ఆ చిన్నవాడిని కూడా గొప్ప జనంగా చేస్తాను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండును, అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురం ఉండి వీడికి ఆదాయను. కాబట్టి మనము ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని చాలా తలంచుకుంటాం. మనం ఆడవాళ్ళంగా ఎక్కువసేపు కిచెన్లో ఉంటాం, ఎక్కువసేపు ఒంటరిగానే ఉంటాం, మన పనులలో మనం ముందుంటాం. ఆ టైంలో కూడా మనం దేవుని తలంచుకుంటూనే ఉండాలా, దేవుని ప్రార్థన చేస్తూనే ఉండాలా. నేనైతే మనకి ఇక్కడ పెద్దమ్మ గుడులు ఉంటాయి కదా, కొంచెం దూరంలో ఒక్కొక్క గుడి ఉంటుంది. ఆ గుడి చుట్టూ కూడా ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయని నేనైతే తలస్తా, నా తలంపు. ఆ గుడి రాకముందే అంత దూరం నుంచే నేను ఏసు రక్తం జయం హల్లెలూయా హల్లెలూయా చెప్పుకుంటూ వస్తా. దేవుని యొక్క శక్తి మనలో ఉండాలా. అప్పుడు ఎటువంటి
ఈవిల్ స్పిరిట్ మనల్ని తాకకుండా ఉండటానికి దేవుని యొక్క మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా మనం దేవుని తలుస్తూ ఉండాలా. దేవుడు మనతో మాట్లాడతాడు, వేచి చూడాలా. దేవుని స్వరం వినడానికి మనం వేచి చూడాలా. అలాగే మోషే గారిని నేర్చుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే ఏం చేశాడు? వాళ్ళ మామ మందరం మేపడానికి అరణ్యంలోకి మందరం తోడుకొని పోయాడు. మనకి ఈ సంగతి మనకు తెలుసు. అయితే హోరేబు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పొద నడిమి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. అది పొద మండుతా ఉంది, కానీ ఆ చెట్టు మంట కనపడుతుంది, చెట్టు మాత్రం కాలట్లేదు. ఇదేం వింత, మంట వస్తుందని ఈయన ఏం చేశాడంట, ఇక్కడ ఏమి రాస్తుందంటే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాడు. ఆ తట్టు వెళ్ళి చూస్తాను అనుకున్నాడు. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచాడు. ఇది ఇంపార్టెంట్. ఆయన ఇటు నుంచి నడిచి అటు ఉండబోవడము యెహోవా చూశాడు. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాడు. మోషే కూడా ఒంటరిగా ఉన్నాడు. ఆ మొత్తం ఆ మందనంతటిని ఒక దగ్గరికి తోలాడు అరణ్యంలో. ఈయన మాత్రం ఆ పొద దగ్గరికి ఒంటరిగా వచ్చాడు. దేవుడు కనపడ్డాడు, మోషేని పిలిచాడు. అట్లాగే కొత్త నిబంధనలో మనకు కొర్నేలి సంగతి తెలుసు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఇటలీ పటాలం అనబడే పటాలంలో శతాధిపతి కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరియలో ఉండును. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఇంటి వారందరితో కూడా నోవహ్ గారు అండి, గుర్తున్నారు కదా, నోవహ్ గారు, ఆయన భార్య, ఆయన 3 కొడుకులు, ఆయన 3 కోడళ్ళు, అందరూ భక్తి గలవాళ్ళే. అందులో ఎవరు ఎదురు తిరిగేటోళ్ళు, ఎదురు సమాధానం చెప్పేటోళ్ళు లేరు. చెప్పిన మాట వినేవాడు ఉన్నారు. అట్లనే కొర్నేలి గారి ఇంట్లో కూడా ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు కలవాడండి. ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. పగలు ఇంటి వింటూ 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదుకు వచ్చి ఆయన ఒంటరిగా ఉన్న సమయంలో దేవుని దూత వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగా ఆయనకి కనపడింది. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలుస్తాడు. అందుకోసం మనము ఎక్కువసేపు ఒంటరిగా ఉన్నప్పుడు మనం ధ్యానంలో ఉండడం నేర్చుకోవాలి. బైబిల్ చదువుకుంటానో లేదా కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధించుకుంటానో మన కోరికలు ఆయనకు చెప్పుకుంటూ ఉంటానో, నాతో మాట్లాడయ్యా, నాకు కనపడయ్యా, ఒక్కసారి నాతో మాట్లాడయ్యా అని మనం బ్రతిమలాడుకుంటాను ఉంటే దేవుడు మనకి తప్పక కనపడతాడు. అంతేకాకుండా ఖాళీగా కూర్చుంటే మనకు తెలుసుకోబట్టి ఎంటీ మైండ్ ఈజ్ అ డెవిల్స్ డెన్ అని కదా. కాబట్టి అట్లా కాకుండా డెవిల్స్ వర్క్షాప్, డెవిల్స్ డెన్ అట్లా కాకుండా మనం ఒంటరిగా ఉన్నప్పుడు తప్పకుండా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇక యేసయ్య ఒంటరిగా ఆయన తన వాడుకు చొప్పున అని ఉంటుంది. కొండ మీదకి పోయి ఆ రాయి మీద మోకరించి ప్రార్థన చేసేవాడు, తండ్రికి మొరపెట్టేవాడు. ఇది మనకు బాగా తెలుసు. అలాగే ఇక మత్తయి సువార్తలో ఏమంటున్నాడు, ఎట్లా మీరు ప్రార్థన చేయాలనుకుని ఇంతకుముందు కూడా అని చెప్తున్నాం. మన రూమ్లోకి పోయి తలుపులు వేసుకొని ఒంటరిగా రహస్యమందున్న తండ్రికి మన ప్రార్థన చెప్పుకోవాలి. అప్పుడు రహస్యమందున్న తండ్రి మన విజ్ఞాపన ఆలకించి తప్పకుండా మన కోరికలు తీరుస్తాడు. అలాగే ఎలీషా గారు వీళ్ళందరూ కూడా ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు. వాళ్ళందరూ ప్రవక్తలు కదా, ప్రవక్తలుగా ఎంచుకున్నాడంటే వాళ్ళు ఎక్కువ సమయం దేవునితో ఉండేవాళ్ళు. కాబట్టి మనం కూడా ఎక్కువ సమయం ఒంటరిగా ఉన్నప్పుడే కూడా, ముఖ్యంగా అందరిలో ఉన్నప్పుడు కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు తప్పకుండా దేవునితో సంబంధం కలిగి ఉండి మన కోరికలన్నీ ఆయనకి చెప్పుకొని, మన విజ్ఞాపనలన్నీ ఆయనకి చెప్పుకొని, మన విజ్ఞాపనలు నెరవేరినట్టుగా దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించుకుందాం.